అఘోరాలు ఈ పేరు వినగానే కొంతమందికి భక్తి, కొంతమందికి భయం. భయం ఎందుకంటే వారు శవాల్ని పీక్కో తింటారని, అలాగే శవాల మీద కూర్చొని రకరకాలుగా బాడీ అంటే చనిపోయిన శరీరాన్ని ఎట్లా పడితే అట్లా కోసుకొని మరీ తినేవాళ్ళు. భక్తి అంటే వాళ్ళు శివుని స్వరూపమని, శివునిలాగా ఎప్పుడు బూడిద పూసుకొని ఉంటారని కొంతమంది భక్తిగా పూజిస్తారు. అలాంటి అఘోరాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దామా. అఘోరాలు అంటే చాలామందికి భయంగానే ఉంటుంది, కొంతమందికి భక్తిగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళని చూస్తే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళకి పూనకాలు వస్తాయి అన్నమాట. అంటే ఒళ్ళంతా అదరడము, అంటే లైక్ ఎలా అంటే భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే శవాల్ని పీక్క తినడము, ఎముకల్ని మెల్లో వేసుకొని తిరగడము, శవాల బూడిద ఉంటుంది కదా, బూడిద పూసుకోవడము, అలాంటివి చూస్తే భయంగానే ఉంటుంది. అఘోరాలు చాలా వరకు నగ్నంగానే ఉంటారు. ఎప్పుడో ఒకసారి బట్ట మాత్రం కట్టుకొని ఉంటారు. వాళ్ళ బాడీని ఎలా ఉంచుతారంటే ఎముకలు లేనట్లుగా ఉంచుతారనమాట. అంటే ఒక రబ్బర్ ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుందో అట్లా వాళ్ళ బాడీని అనేది తిప్పుతారు. అలాగే మన ఉత్తర భారతదేశంలోని కాశీ కాకుండా ఇంకా చాలా ప్రదేశాల్లోనైతే అఘోరాలు ఉన్నారు. అఘోరాల్లో మగవారే కాదు, ఆడవారు కూడా ఉన్నారు. కానీ మగవారిని ఎక్కువ సినిమాల్లో చూపిస్తారు, కానీ ఆడవాళ్ళని మాత్రం సినిమాల్లో అసలు చూపించని కూడా చూపిస్తే రేర్గా చూపిస్తారు. కానీ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ జుట్టు మొత్తం ఎట్లో చెదిరిపోయి వాళ్ళ ఒంటికి బూడిద పూసుకొని చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. కాకపోతే వీటిలో ఆడవాళ్ళు మాత్రం అంత పద్ధతిగానే ఉంటారు. అంటే లైక్ ఇంట్లో ఉన్నట్టు కాదు, కానీ వాళ్ళకంటూ కట్టుబాటులు ఉన్నాయి. వాళ్ళు అఘోరాలుగా మారాలంటే చాలా సాంప్రదాయాలు, చాలా నియమాలు పాటిస్తారన్నమాట. వాళ్ళు అఘోరగా మారేటప్పుడు నాగ సాధువుల్లాగా 6 సంవత్సరాలు ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళు ఇంటితో ఏ బంధం ఉండకుండా వారికి వారే పిండం పెట్టుకొని ఇంటి వారిని ప్రతి ఒక్కరిని వదిలేసి, అంటే వాళ్ళు మాత్రం ఇది వాళ్ళకు ఒక కొత్త జన్మ అన్న రూపంలో వాళ్ళు అనేది ఉంటారు. అంటే వాళ్ళ బ్రతుకు అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని వారి నమ్మకం. వీళ్ళు కూడా మగవారిలాగానే పచ్చి మాంసం తింటూ ఉంటారు, అలాగే నూలు పోగును మాత్రం ధరిస్తుంటారు. ఆడవారు 6 సంవత్సరాలు నాగ సాధువుల్లాగా ఉంటారన్నమాట. ఈ పూజ చేసేటప్పుడు, ఈ నాగ సాధువుల పూజ చేసేటప్పుడు ఆడవారు ఎన్నో నిష్ఠా నియమాలని పాటిస్తారు. ఇట్లా పాటించేటప్పుడు ఏయన్నా కానీ వదిలేస్తారనమాట. అలాగే మనకు వాళ్ళు ఏమన్నా సంబంధించినవన్నీ వదిలేస్తారు. పేగుబంధం కూడా వదిలేసి అఘోరాల్లాగా మారిపోతారు. ఇట్లా నగ్నంగా ఉండడం ఆడవాళ్ళు ఉంటారన్నమాట. అఘోరాల్లో ఆడవాళ్ళు నగ్నంగా కూడా ఉంటారు. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ నగ్నంగా ఉంటారు. మిగతా టైంలో మామూలుగా మగ సాధువుల్లాగానే అందరితో పాటు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేసి పూజ చేసుకుంటారు. ఇట్లా పూజ చేసుకొని ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికి పోయి బ్రతుకుతారన్నమాట. కొంతమంది మాత్రం అలా అంటే శవం దొరికినప్పుడు మాత్రమే వాళ్ళు పూజిస్తారు. ఇంకా మిగతా టైంలో మామూలుగా భిక్షాటకులుగా ఉంటారన్నమాట. అదే కాకుండా ఆడ సాధువులు చాలా రేర్ అన్నమాట. వీరు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఒళ్ళు బాగా జలకరిచ్చినట్టు ఉంటుంది అన్నమాట. కొంతమంది అఘోరాలు ఏంటంటే అఘోరాలు చనిపోయిన వాళ్ళని కూడా కొంతమంది తింటారంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళని నదిలో కానీ సముద్రంలో కానీ పడేస్తామని చెప్తారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆడవారు 6 సంవత్సరాలు పూజలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యామోహం కానీ ఒకవేళ ఏదన్నా అంటే కామపిచ్చి ఉంటుంది కదా, అది కూడా వదిలేసి మరి వాళ్ళు నిష్ఠతో పూజ చేస్తారు. ఈ నిష్ఠతో పూజ చేసేటప్పుడు వారు ఎలాంటి సందర్భాల్లో ఉంటారంటే ఏ వచ్చినా కూడా వాళ్ళ దరికి రానియకుండా, ఇంకొక ఆలోచనలో లేకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేటట్టు ఉంటారన్నమాట. మహిళా సాధువులు చనిపోయినప్పుడు వారి డెడ్ బాడీని అంటే వాళ్ళ శవాన్ని ఇంట్లో వాళ్ళకు కూడా అప్పగించారు. అలాగే సాయంత్రం సమయంలో ఈ నాగ సాధువులు అంటే అఘోరాలు దత్తాత్రేయ పూజలో పాల్గొంటారు. ఈ దత్తాత్రేయ పూజలో పాల్గొని దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయని పూజిస్తారు. ఇలా పూజించేటప్పుడు వాళ్ళు ఎలాంటి కోరికలు కానీ కోరుకోరు. ఇలా కోరుకుంటే వాళ్ళ జన్మ నష్టమని, అంటే వారు చేసిన పూజ పనికిరాదని చెప్పి వారి నమ్మకం. సో ఫ్రెండ్స్,
తెలుసుకున్నారు కదా అఘోరాల చరిత్ర, ఆడవ అఘోరాల చరిత్ర. సరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్.